బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తపేటలోని శ్రీ 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 ప్రసన్న మహాకాళి అమ్మవారి పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మనం ఈ గుడికి రావడం జరిగింది. ఈ గుడి కొత్తపేటలోని మారుతి నగర్లో ఉందండి. చూడండి, ఈ గుడి చాలా బాగుంది. ఈ ఆలయంలో ఈరోజు ప్రత్యేకంగా హోమము జరుగుతుంది. ఆ పూర్తి వివరాలు మీకు అందిస్తాను. మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోగలరు. ఈ ఆలయానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆలయం చూడడానికి ఎంతో బాగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవని చెప్పుకోవచ్చు. ఇక పక్కనే మనకు గోశాల ఉంటుంది. గోశాల చూడండి, ఆవులు, పక్కనే ఆవులు, ఇవన్నీ చాలా బాగా ఉన్నాయండి. ఇక ఈరోజు జరిగే హోమం గురించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఆలయంలో మొదటగా మనకు వీరభద్రస్వామి మందిరం అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని మనము ఇక గుడిలోకి వెళ్దాము. ముందుగా ఇక్కడ రథం చూడండి. ఈరోజు సాయంత్రం జరిగే రథోత్సవానికి ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉంది అని చెప్పొచ్చు. ఇక ఆలయంలోకి వెళ్తే ఈరోజు భక్తులు విరివిగా వచ్చారు. మరియు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ చేశారు. మొత్తం పూలతో అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో చూడడానికి చాలా బాగుంది. భక్తులైతే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహాకాళి అమ్మవారు, శ్రీ 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 ప్రసన్న మహాకాళి అమ్మవారు చూడండి. ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే అన్ని కోరికలు తీరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకము. ఇంకా ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. చూడండి, ప్రపంచమంతా 3 రకముల వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. 1 విజ్ఞానము, 2 ఆర్థికము, 3 శక్తి. అందులో విజ్ఞానానికి సరస్వతి మాత, ఆర్థిక వ్యవస్థకు లక్ష్మీదేవి, యంత్రాలకు విద్యుత్తుకు రక్షణకు శ్రీ పార్వతీదేవి అమ్మవారు ఆదిదేవతలుగా ఉన్నారు. మానవుని శరీరము 7 రకముల ధాతువులతో నిర్మాణమైనది. ఈ 3 అమ్మవార్లు భక్తులను బాధిస్తున్న రాక్షసులను, భక్తులకు కలిగే శరీర రోగాలను దూరం చేయడానికి 7 రూపాలుగా విభజించబడింది. 1 బ్రాహ్మి, జ్ఞాన శక్తి విద్య. 2 మహేశ్వరి, రక్షణ శరీర దృఢత్వం. 3 కౌమారి, వ్యవహార దక్షత. 4 వైష్ణవి, సిరి సంపదలకు. 5 వారాహి, శత్రు వినాశనానికి. 6 ఇంద్రాణి, అధికారము, ఉన్నత స్థానమును పొందడానికి. 7 చాముండా, అకాల మరణాలు, ఆపదలు ఎదురుకాకుండా భక్తులను రక్షించడానికి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై అవతరించారు. మన ప్రాచీన శక్తి సంపద దేవాలయాలలో ఈ మూర్తులు తప్పకుండా ప్రత్యేకంగా ప్రతిష్ఠించేవారు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మవార్ల రూపాలు దేవాలయ ప్రహరీలపై సిమెంట్ లాంటి పదార్థాలతో తయారు చేసి పెడుతున్నారు. శ్రీ ప్రసన్న మహాకాళి అమ్మవారి ప్రేరణతో కొత్తపేటలోని అమ్మవారి ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో ప్రతి అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకమైన కృష్ణశిలతో చేయించి ఆయా అమ్మవార్ల దివ్య యంత్రాలను అనేక శాక్త గ్రంథాలు పరిశీలించి సేకరించి ప్రతిష్ఠ గావించబడ్డాయి. ఈ శతాబ్ద కాలంలో ఇంత ప్రత్యేకంగా ఎవరూ చేయించిన దాఖలాలు లేవు. ఇక ఈ ఆలయంలో వజీర్ ప్రకాష్ గౌడ్ దంపతులచే హోమం చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా తరలి రావడం జరిగింది. చూడండి, ఆలయం మొత్తం భక్తులతో కిటకిటలాడుతూ కోలాహలంగా ఉంది. त्रैलोक्यमेक सकल निर्माणेन
स्वातंत्रया समरमोद्रेहत्वा ईतादिवप्रकरणेन पिपास्ता अस्माकं भवनमस्ते चेवीरंजविधि अनुसाह आवेदि संगायते सुलेन बाहिदेव प्रकटकर्ताते हतास्पने नपाहि जावज्ञानस्पने जा चेतीरंजा त्रिप्री अनुसाह आवेदि संगायते आदेवि तोपेषु सुप्रेमे तोप्सुदा नमस्ते 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 मनः चेतीरंजा त्रिप्री I'm reading the Chandikaya Vivacha. Sanya
దేదీప్యమానమైనటువంటి వాద్య నగరానికి ఒక మణిహారం లాగా ఈ దేవాలయం వృద్ధి చెందాలని ఆశిస్తూ ముందు కార్యక్రమాలు కూడా చక్కగా బ్రహ్మాండంగా సంపన్నం చేసుకుంటున్న ఆశిస్తున్నాం. శ్రీమాత్రే నమః. Terima
ఈరోజు పుష్కర వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. వారం 3వ రోజు చండీ హోమము, పూజ, అమ్మవారి అభిషేకము, అలంకరణ అత్యంత వైభవంగా ప్రసన్నమాంకల అమ్మవారి దేవాలయం కొత్తపేటలో దసరా నవరాత్రులు, వినాయక చవితి నవరాత్రులు, మరి వార్షికోత్సవాలు, మరి 21 డేస్ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు ప్రతిదీ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ కోరిన కోరిక ఉంది, కోరుకుంటే ప్రతిదీ 100% నెరవేరుతుంది. నమ్మకం ఎక్కడికి వచ్చినా కూడా ఇక్కడ అమ్మవారిని ఏ కోరిక ప్రతిదీ నెరవేరుతుంది. అమ్మవారిని జీవితంలో ఒక్కసారన్నా దర్శించుకోవాలి. శ్రీ ప్రసన్నమాంకర అమ్మవారిని ఏ కోరిక ఉన్నా కూడా నెరవేరుతుంది. అందరూ రండి, అమ్మవారిని దర్శించుకోండి. సాయంత్రం ఈరోజు సాయంత్రము రథోత్సవము ఊరేగింపుంటుంది. అందరూ రండి. మరి 3వ తారీఖు బోనాలు కూడా ఉంది. శ్రావణ మాసం బోనాలు మా దగ్గర అందరూ పాల్గొనండి. మరి బుట్రాయి పూజ కూడా ఉంది. మన కాశీవాసులు, మన గ్రామవాసులు అందరూ కూడా వచ్చి ఆ బుట్రాయి కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆలయ కమిటీ. మన ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దిన మన వజీర్ ప్రకాష్ గౌడ్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నగారు పట్టించుకుని ప్రతిదీ దగ్గరుండి అమ్మకు ఏ లోటు లేకుండా మరి వజీర్ ప్రకాష్ గౌడ్ గారు ఆలయ చూసుకుంటారు. మరి వారి కుటుంబానికి కూడా ఎటువంటి లోటు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాత్రే కోటి కన్యా ప్రదానం నాభవత సమలల్యం అన్నదాన సమానం. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏది అంటే అన్నదానం. అన్నదానం చేయడము అనేది చాలా గొప్ప విషయం. దాంతో పాటు అన్న సమారాధన. ఏ మనిషి అయినా కూడా చాలు అనేది ఎప్పుడు అంటే కడుపు నిండినప్పుడే. అన్నం తిన్నప్పుడు మాత్రమే చాలు అంటారు. మిగిలిన 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇంకో 10 కోట్లు ఇస్తే బాగుందని అనుకుంటారు. కానీ కడుపు నిండా తిన్నవాడు చాలు అనకుండా ఎక్కువ తినడు. ఎందుకంటే మనిషి జీవితంలో చాలు అనే ఒక వస్తువు ఏదైనా ఉంది అంటే ఇది మనకు అన్నదానం. అలాగే ప్రసన్న మహాకాళి అమ్మవారి దేవాలయం దేదీప్యమానంగా 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి చేశారు. ఊర్లోకి వచ్చి ఈ ఊర్లో ఎవరెవరు ఉన్నారు అని అమ్మవారు రథం మీద మన వీధికి వచ్చి అందరినీ చూస్తుంది. అంటే వీళ్ళంతా మన పిల్లలు, వీళ్ళందరూ చల్లగా ఉండాలి అని చెప్పేసి
అమ్మవారి చల్లని చూపులు మన మీద పడ్డాయి అనుకోండి, ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఊరేగింపు వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? అమ్మవారు అందరి దృష్టి అమ్మవారి పైన పడుతుంది. కాబట్టి అమ్మవారికి దేవుడికి దృష్టి దోషం ఉంటుందా అంటే, ఎంతటి పండితుడైనా ఎంతటి గొప్ప వాళ్ళైనా కూడా మనిషి నర దృష్టికి నాపరాలు పగులుతాయంటారు. కాబట్టి ప్రతి ఇంటి నుంచి మంగళహారతి, కొబ్బరికాయ, తర్వాత ఒక బిందెడు నీళ్ళు అమ్మవారికి చలువ కోసం పోయాలి. మహాకాళి తత్వము ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఆమె అందరినీ కూడా ఆయురారోగ్యాలు ఇస్తుంది. మనకు ఐశ్వర్యం ఆరోగ్యం కావాలి అంటే కాళీ అనుగ్రహం వల్లనే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి జగన్మాత యొక్క ఊరేగింపు సాయంత్రం 6 గంటల నుంచి ఇందాక చెప్పిన విధంగా మార్గం వాళ్ళు చెప్పారు, ఆ విధానంతో ఉంటుంది. అలాగే ఇలాంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనము అందరము చేయాల్సింది ఏంటి అంటే, యజ్ఞయాగాది క్రతువులు జరిగినప్పుడు మనవంతుగా మనము డబ్బు సేవ చేయకున్నా సరే కానీ మనం అక్కడ ఉండాలి. ఎందుకు అంటే శ్రీమాత్రే నమః. మరి ప్రసన్న మహాకాళి దేవాలయం 12వ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. వార్షిక బ్రహ్మోత్సవం అనగానే ఒక దేవాలయ ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి సంవత్సరం పూర్తయితే వార్షికోత్సవం పూర్తవుతుంది. అలాంటి వార్షికోత్సవాలు 12 పూర్తయితే ఒక వార్షిక బ్రహ్మోత్సవం అవుతుంది. మరి దీంట్లో ఏంటి అంటే, ప్రత్యేకంగా ప్రతిష్టలో ఎలా చేస్తారో దేవాలయం యొక్క అద్భుతమైనటువంటి ప్రతిష్టా మహోత్సవం ఎలా జరుగుతుందో అలాంటి విధానంతో మళ్ళీ అమ్మవారికి పురస్కరణ జరుగుతుంది. ఆ పురస్కరణ జరిగి ఆ మంత్రదేవతల ద్వారా అమ్మవారి చైతన్యాన్ని పెంపొందించడం, అలాగే ఇక్కడ ఆ శక్తి ఇంకా ఎక్కువై ఇలాంటి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగడానికి దోహదపడుతుంది. అలాగే పూర్ణకుంభం అంటే శిఖరం ఉంటుంది. ఆ శిఖరాన్ని కూడా మళ్ళీ తీసి దాంట్లో ఏమైనా రిపేర్లు ఉంటే, గర్భాలయంలో రిపేర్లు ఉంటే, లేదంటే చుట్టూ ఏదైనా రిపేర్లు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా ఈ 12వ వార్షికోత్సవంలో పుష్కరోత్సవంలో చేస్తారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా చండీ హోమాలు ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఎక్కడ చండీ జరుగుతుందో, ఎక్కడ కలవు చండీ వినాయకం అంటారు, ఇక్కడ కలియుగంలో చండీ హోమం జరుగుతుందో అక్కడ కష్టాలు అనేవి ఉండవు. కాబట్టి అలాంటి చండీ హోమం కూడా జరిగింది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమము మన ఈ కొత్తపేట ప్రసన్న మహాకాళి దేవాలయంలో జరిగింది. అలాంటి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంటే, అందులోనూ ఈరోజు నాగపంచమి చాలా విశేషమైన రోజు. పుట్టలో పాలు పోసుకోవడానికి వేలాది భక్తులు వచ్చారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలామంది అమ్మవారి అన్న సమారాధనకు కూడా వచ్చారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం మరి దేవాలయ కార్యవర్గం వారు, భక్తజనులు అలాగే వీళ్ళందరూ కూడా చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కొన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్న మన 8 టీవీ వాళ్ళు కూడా ప్రసారం చేస్తున్నారు. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను వీక్షించినా కూడా జన్మ ధన్యమవుతుంది. Thanks for watching. Please like, share, subscribe.